అంటే చిన్నప్పటి నుంచి ఎంత చూస్తూ పెరుగుతూ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన అయినా సరే మనల్ని కదిల్చినప్పుడే ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అంత సేవ చేయాలనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. సో అలా కదిలించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? అవి అట్లా చాలా ఉన్నాయి. చాలా కేసెస్ అడుగడుగున ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్కటి నాకు ఉన్నది అన్నట్టు. అట్లా చూసిన వాటి నుంచే దీనికి సొల్యూషన్ ఈజ్ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి డిఫెన్స్ నేర్పించాలి. అది అట్లీస్ట్ కొంచెం అంటే లైక్ మజల్ మెమరీలో గుర్తుండేలాగా మనం వర్క్షాప్స్ చేయాలి అనేవి అట్లా ఉన్నాయి. సో దెర్ ఆర్ లైక్ మెనీ ఇన్సిడెంట్స్ యాజ్ ఇఫ్ లైక్ చెప్పాలంటే. అండ్ మేజర్ మోటివేషన్ వచ్చేసి మేము పెరిగిన అట్మాస్ఫియర్ కూడా మా అమ్మ నాన్న ఇద్దరు బాగా కష్టపడి ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇట్లా మా చదువుకి పెట్టడం కానీ అదంతా కూడా నాకు నా రూట్స్లో నాకు గుర్తుండిపోయింది. అండ్ మా అమ్మ ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే లైక్ ఇంత కష్టపడి చదివిపిస్తున్నాం, అంటే చదివే మా ఇన్వెస్ట్మెంట్, మాకు ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఇదా అని ఎప్పుడు ఆలోచించుకోలే, వేరే ఆస్తు మీరే మాకు ఇది, మీరు మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని ఉంటే మాకు అదే ఆస్తి అన్నట్టు పెంచినారు అన్నట్టు. సో ఎవ్రీ పెనీ ఆఫ్ దట్, అది ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ గుర్తుంటుంది. అండ్ ఇది మంచి మీరు చదువుకొని జాబ్ చేయాలనే దాంతోపాటు మీరు జాబ్ చేస్తూ 10 మందికి సహాయపడేలాగా ఉండండి మీరు అని చెప్పేది ఎప్పుడు కూడా. సో అది తొందరగా అంటే లైక్ అది ఎప్పుడు గుర్తుంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో అండ్ నాకు ఎక్కువ ఏంటంటే నేను నా కోసం ఏం చేసుకుంటున్నా అండ్ నేను చేసే పని వల్ల మిగతా 10 మందికి ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆలోచిస్తా ఇప్పుడు కూడా. సో మన వల్ల 10 మందికి ఏం ఉపయోగం అనేది ఎక్కువగా ఆలోచిస్తా. అది ఎందుకో అది అట్లా చెప్పడం వల్ల ఏమో అట్లా వచ్చింది. సోనియా గారు, మీ అమ్మ నాన్న గురించి చెప్పారు కాబట్టి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి? అంటే అమ్మ ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారు, ఎంతమంది? మీరు మంతని అని అయితే చెప్పారు. అమ్మ ఇప్పుడు ఏం చేయట్లేదు కానీ హోమ్ మేకర్ అని, చిన్నప్పుడు స్మాల్ బిజినెస్ చేసేది, ఇంట్లో శారీస్ అట్లా అమ్మేది. డాడీ ఫార్మరే, ట్రాక్టర్ ఉండేది. సో ఫార్మింగ్ అంతే. ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు ఎంతో కొంత, బట్ తక్కువ లైక్ కంపారిటివ్లీ. ఇప్పుడు ముగ్గురం ఆల్మోస్ట్ ఎవరి కెరియర్లో వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నాం. 2 అన్నయ్యలు నాకు ప్రోగ్రెస్ అవుతున్నాం కాబట్టి. అండ్ మంతని అంటే తెలిసిందే కదా, కొంచెం టెంపుల్స్ ఇదంతా. సో నా ఏరియా కూడా నాకు ఇంపాక్ట్ ఉన్నది కావచ్చు నా దాంట్లో. లైక్ అక్కడ ఇక మనకి పండగలు వచ్చినా లేకపోతే ఎవ్రీ టైమ్ మంచి ఇట్లా టెంపుల్స్ దగ్గర ఇట్లా డొనేటింగ్ యాక్టివిటీస్ కానీ, ఫుడ్ డొనేషన్స్ కానీ, లేదా ఇలా అంతా కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక స్పిరిచువల్ దాంట్లో కూడా. సో అట్మాస్ఫియర్ వల్ల కూడా నేను పెరిగిన వాతావరణంలో కూడా అట్లా డెఫినెట్గా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకే, సో అలా ఉన్న మీరు ఏం చదివారు? ఎక్కడ స్కూలింగ్ అంతా? ఎక్కడ స్కూలింగ్ మొత్తం మంతనిలోనే, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన. ఇట్ ఇస్ స్టిల్ దేర్, కేరళ మేనేజ్మెంట్. అండ్ మన ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్లో చదువుకున్నా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినాను. తర్వాత డ్యూరింగ్ ద లైక్ వర్క్ అండ్ ఆల్ ఎల్ఎల్బి కూడా చదువుకున్నా. పర్స్యూ చేయలేదు తర్వాత, కానీ ఎల్ఎల్బి చదువుకున్నా.